శివలింగంపై కాలు పెట్టిన ఈ భక్తుడెవరు? ఇదే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి క్షేత్రానికి చెందిన కన్నప్ప కథ. తిన్నా అనే ఒక వేటగాడు, శాస్త్రాల పట్ల అవగాహన లేని అమాయక భక్తుడు. ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసి ఇదే నా దేవుడు అని భావించాడు. ఇది ఒంటరిగా ఉంది, ఆకలిగా ఉంటుంది అని అనుకుని వెంటనే శివుని తన దేవుడిగా స్వీకరించాడు. పగలు వేటాడి రాత్రివేళ స్వర్ణముఖి నది నుండి నోట్లో నీరు తీసుకువచ్చి శివలింగాన్ని అభిషేకం చేసి స్వయంగా వేటాడిన ఉత్తమ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయాన్నే వచ్చిన పూజారి శివలింగంపై మాంసపు ముక్కలు, ఎంగిలి చూసి దిగ్భ్రాంతి చెందేవాడు. ఎవరో అపవిత్రమైన పూజ చేస్తున్నారని బాధపడి దేవుడిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కలలో దర్శనమిచ్చి రేపు దాక్కుని చూసి నిజమైన భక్తిని తెలుసుకోమన్నాడు. మరుసటి రాత్రి పూజారి దాక్కుని చూశాడు. కన్నప్ప తన పూజ ప్రారంభించినప్పుడు శివలింగం కుడికన్ను నుండి రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప ఆతృతతో ఔషధ మూలికలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే కన్నుకి బదులు కన్ను ఇవ్వాలనే నిర్ణయంతో తన కుడి కన్నును తీసి